ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో హిందీలో వస్తున్న చిత్రం వార్ 2. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎస్ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ సినిమా కావడంతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందనే టాక్ నెట్టింట ప్రచారంలో ఉంది. తాజాగా తెలుగు రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. భారీ ధరలకే కొనుగోలు జరిగినట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. 'త్రిబుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. ఆయన చేస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇటీవల వచ్చిన 'దేవరా' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వార్ 2 కూడా అంతకు మించి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాపై ఇటు తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుపుకోబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల విషయంలో తెలుగు వారికి నిర్మాతలు షాక్ ఇచ్చారు. ఈ సినిమాని బయ్యర్ల చేతికి వెళ్లకుండా తెలుగులో ఓన్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ సినిమాను ఎంత ధర అయినా కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బయ్యర్లు కొనుగోలు చేసి లాభాలు అందుకోవాలని ఆశిస్తున్న తరుణంలో ఎస్ఆర్ ఫిలిమ్స్ బయ్యర్ల ఆశలపై నీరు చల్లడంతో వారి ఆశలు కాస్త నిరాశలుగానే మిగిలాయి. తెలుగు రాష్ట్రాల నిర్మాతలు స్వతంగా విడుదల చేయనున్నారు. బిజినెస్ డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి హక్కులు 5.4 కోట్లు, ఆంధ్ర 35 కోట్లు, మొత్తం తెలుగులో బ్రేక్ ఈవెన్ 90 కోట్లు వసూలు చేయాలి. భారీ సంఖ్యలో ప్రత్యేకించి ఇది సాధారణ తెలుగు చిత్రం కాదు. వైఆర్ఎఫ్‌లో బ్రాండ్ ఫుల్ లేకపోవడంతో మొత్తం క్రేజ్ ఎన్టీఆర్‌పై ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2019లో ఘన విజయం సాధించిన వార్ 2కి సీక్వెల్‌గా వస్తున్న వార్ 2లో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో పోషిస్తున్నాడు. అదే సినిమాతో హృతిక్ రోషన్ టాలీవుడ్ మార్కెట్లో భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. బడా ప్రొడక్షన్ హౌసెస్ థియేట్రికల్ హక్కులను పొందేందుకు ఎస్ఆర్ ఫిలిమ్స్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే తెలుగు కొనుగోలుదారులకు ఎస్ఆర్ ఫిలిమ్స్‌లో చెప్పిందట. 2 తెలుగు రాష్ట్రాలంతా కూడా ఈ సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుందట. నార్త్, సౌత్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా ఇదే ఫార్ములాను ఎస్ఆర్ ఫిలిమ్స్ సంస్థ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల వచ్చిన టీజర్‌లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరి లుక్స్ యాక్టింగ్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. హీరోల మధ్య యాక్షన్ సీన్స్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమంటున్నారు అభిమానులు. టీజర్ చూస్తుంటే మూవీ విజువల్ ట్రీట్‌గా రాబోతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాక హృతిక్ ఎన్టీఆర్‌పై 'నాటు నాటు' సాంగ్ రేంజ్‌లో ఓ సాంగ్‌ను డిజైన్ చేశారట. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ రిహార్సల్ టైంలో హృతిక్ కాలికి గాయం అవ్వడంతో చిత్రీకరణ ఆలస్యమైనట్లు సమాచారం. షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఓ కీలక ఎపిసోడ్‌తో మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.